వెల్కమ్ టు ఎస్వీఎన్ న్యూస్. ఆయన ఎక్స్ ఆర్మీ కాలు చచ్చిపడిపోయి ఉన్న ఆయన ఎదుగులా ఇల్లు కట్టుకుంటుంటే వెనకతలో ఇంటి వెనకతలో ఉన్న భవానీ ఆవిడ ప్రశ్నిస్తుంది ఏంటంటే మేము ఎందుకు ఇల్లు అయ్యి కట్టుకుంటున్నాం అని అక్కడ వచ్చేది. అతనికి ఎలా మర్డర్ జరిగింది అనేది తెలియదు. ఆ ఇన్వెస్టిగేషన్ కోసం మీరు స్టేషన్కి వచ్చారు అంతేనా? మీకు ఎవరి అనుమానం ఉందా? మాకు ఉందండి, దానికి ఏం చెప్పకూడదు కదా. ఇప్పుడు రేకుల షెడ్ ఉన్న అతను ఇంత బలం ఉంది. మా అన్నయ్యకి ఫ్యామిలీ మొత్తం, వాళ్ళ ముగ్గురు మేనమామలు, అన్న తమ్ముడు, మన బావమరుదులు అందరూ మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఇక్కడే ఉంది. అంత బ్యాక్గ్రౌండ్ ఉన్న మనిషి మళ్ళీ గాజువాకలో మా అన్నయ్య తెలిసిన వాళ్ళంటే ఎవరు లేరు, తెలియని వాళ్ళంటే ఎవరు లేరు. ఎవరో చేశారండి, చేయించారు. వాళ్ళకంత ధైర్యం లేదండి. ఎవరైనా హ్యాండిక్యాప్ చేసే అంత ధైర్యం టచ్ చేస్తారేంటి? భవానీ ఉన్నాయి, కేసు కూడా పెట్టాడు మా అన్నయ్య. ఆవిడ వీడియోలు ఉన్నాయా? ఆవిడ వీడియోలు అంటే చనిపోయిన అతని కాడ ఉండేవి. ఆ సెల్ వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. వీళ్ళు కాల్ డేటా తీయమంటే తీయమంటున్నారు. చూపించమంటారు. సెల్ కూడా మాకు ఇవ్వట్లేదు. కొన్ని ఇవ్వరు, రూల్ ప్రకారం మాకు సెల్ ఇవ్వరండి. మాకు ఇన్వెస్టిగేషన్ కావాలండి. మా అన్నయ్యని ఎలా చంపారు తెలుసా? క్రూర మృగంగా ఒక మేకని ఒక గొర్రెని ఎలా చంపుతారో ఇక్కడ మొత్తం కోస్తారు. ఈ రైట్ హ్యాండ్ మొత్తం తీస్తారు, ఇక్కడికి లెఫ్ట్ హ్యాండ్ ఇలాగ ఇక్కడ ఈ జాయింట్ ఉంది, ఇలా చేశారు, ఇక్కడ జాయింట్ చేస్తారు, మెడ మొత్తం ఇదంతా తీస్తారు. చెప్తున్నా తెలియడం 9 తెలియలేని వ్యక్తులు ఆయన్ని మర్డర్ చేసి పడేసారు. దాని సరెండర్ అయిపోయినారు మేడం. సరెండర్ అయిపోయారు. కానీ ఆడు వెనక్కున్నాడు మాకు కావాలండి. ఎక్కడికైనా మేము వెళ్తాం, హోమ్ మినిస్టర్ కాడికైనా వెళ్తామండి. రక్షణ అయితే మాకు లేదండి. మాకు మేము ఎమ్మెల్యే కాడికి వెళ్ళాం, రేపు రమ్మన్నారు. రేపు ఎమ్మెల్యే కాడికి వెళ్తాం. ఇది అల్లా శ్రీనివాసరావు, మేము రేపు వెళ్తాం. అతను ఎలా చెప్తారో దాన్ని బట్టి మేము డెసిషన్ తీసుకుంటాం. ఇక్కడ కూడా ఎమ్మెల్యే వాళ్ళు కూడా అవ్వకపోతే మేము పవన్ కళ్యాణ్ కాడికి వెళ్తాం. మేము జనసేన పార్టీ నుంచి వచ్చాము, మేము ఆ తరపునే ఉన్నాము. అక్కడికి మేము వెళ్తాం. అక్కడ కూడా ఇక్కడ బాధితులు చాలా కఠినకారైన శిక్ష దొరకాలని వీళ్ళు కోరుతూ డిమాండ్ కూడా చేస్తున్నారు. సో ఎస్వీఎన్ తరఫు నుంచి వాళ్ళు ఇదే కోరుతున్నారు. నిందితులకి కఠిన శిక్ష దొరకాలి, తగిన మాకు న్యాయం జరగాలని కోరుతున్నారు. నేను ఎస్వీఎన్ ఛానల్ అన్ను, విశాఖపట్నం, గాజువాక.